హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్టింగ్ క్లాస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చాలా ఈజీ అండి, ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. మొట్టమొదట మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కావాల్సినటువంటి ఫస్ట్ క్లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక క్లాత్ని మనం తీసుకొని ఈ విధంగా దీన్ని ఫ్రేమ్ అంటాము లేదా రింగ్ అంటాము. ఈ విధంగా దీన్ని సెట్ చేసుకోవాలి. దీనికి ఈ విధంగా రెండు ఉంటాయండి. మనం క్లాత్కు కింద దీన్ని ఉంచేసి పైన దీనితోటి మనం అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా టైట్ చేయాలండి. ఈ విధంగా క్లాత్ని రెండింటికి మధ్యలో పెట్టి ఇలాగ మనం సప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్టు ఫిట్ చేసినటువంటిది ఈ క్లాత్ అండి. తర్వాత ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడానికి బ్రషెస్ చూడండి. ఇది 00 బ్రష్ అండి. సన్నగా మనము గీతలు గీసుకోవడానికి కానీ చెట్టు కొమ్మలు ఫ్లవర్స్ మంచిగా వస్తుంది. 00 బ్రష్ ఇది. ఇగో చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఇది 000 బ్రష్ అండి. అదేవిధంగా ఇది నెంబర్ 1 బ్రష్ అండి. ఇది నెంబర్ 4 బ్రష్. దీన్ని ఫ్లాట్ బ్రష్ అంటాము. చక్కగా ఈ విధంగా స్ట్రోక్స్ ఇవ్వడానికి ఫ్లాట్ బ్రష్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది 0 బ్రష్ అండి. ఫ్లవర్స్ అవన్నీ వేసుకోవడానికి నీట్గా వస్తుంది. ఇవి కావాల్సినటువంటివి క్లాత్, ఫ్రేము, బ్రషెస్. అండ్ ఆల్సో వీటిని ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అంటామమ్మ. వీటిని కనుక మన క్లాత్ మీద యూజ్ చేసినట్లయితే ఇవి ఎన్నిసార్లు వాష్ చేసినప్పటికీ కూడా అవి పోవు, చాలా చక్కగా అందంగా ఉంటాయి. మనం స్టార్టింగ్ క్లాస్ ఏంటి అంటే ముందు మనకి చేయి తిరగడం అనేది మీకు చక్కగా రావాలి. అది ఎలా గీస్తాము అంటే చక్కగా మనం స్ట్రైట్ లైన్స్ని కానీ లేదంటే చాక్ పీస్ను యూజ్ చేసుకొని నేనైతే డైరెక్ట్గా పెయింటింగ్ వేస్తాను. కానీ మీకు స్టార్టింగ్ ఎలా వేయాలి అంటే ఇలా చాక్ పీస్ ఒకటి తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ని 3 గీసాను కదా, ఇలాగా మీరు గీసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా వంకలు తిప్పాలి. అంటే మనం ఫ్యాబ్రిక్ పెయింట్ వేసేటప్పుడు కొన్ని మెలికలు అవి వస్తుంటాయి కాబట్టి చెయ్యి మనకు తిరగడం కోసం ముందుగా చాక్ పీస్తో ఈ విధంగా గీసుకొని వాటిపైన మీరు పెయింటింగ్ వేసినట్లయితే చక్కగా వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని సర్కిల్స్ అనమాట. ఈ విధంగా సర్కిల్స్ డ్రా చేసుకొని మనం ఈ విధంగా గీచుకొని నీట్గా ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా స్ట్రైట్ లైన్స్. ఇవి ఎందుకు అంటే మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ మీకు రావడం కోసం అలా చెప్తున్నాను. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్రష్ని తీసుకొని ఇది 00 బ్రష్ అండి. నీట్గా వస్తుంది. ఇదిగో 00 బ్రష్. ఈ బ్రష్ని మనం కొంచెం పెయింటింగ్, వీటిని ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అంటాము. బయట మనకు షాపుల్లో అవైలబుల్ ఉంటాయి. వీటిని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నీట్గా వస్తుంది, మనకు చక్కగా ఉంటుంది. ఇవన్నీసార్లు వాష్ చేసినప్పటికీ ఇవి పావు. చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది. మనం శారీస్కి, డ్రెస్సెస్కి వీటన్నిటికీ కూడా చక్కగా వేసుకోవచ్చు. బెడ్షీట్కి వీటన్నిటికీ కూడా మీరందరూ నేర్చుకున్నట్లయితే దాదాపుగా మనకి 1000 రూపీస్ మనీ, 1500. ఒక శారీకి వేయాలంటే 1500 తీసుకుంటారండి. ఈ విధంగా మనం వేసేసుకోవచ్చు నీట్గా. ఎందుకు అంటే మనకి గీతలు అనేవి చక్కగా రావడం కోసం, మనం శారీస్ ఈ విధంగా ఫ్రీ హ్యాండ్ అనేది మనకు మూమెంట్ అవ్వడం కోసము మనం ఇలా చక్కగా మనకి ఫ్రీ హ్యాండ్ అనేది రావాలి అంటే మీకు ముందు ఏం చేయాలి అంటే స్టార్టింగ్ క్లాస్